హెచ్పిఆర్ అవని అనే ప్రాజెక్టు మీకు ముంబై హైవే ఐఐటి హైదరాబాద్ కందికి జస్ట్ 3.5 కిలోమీటర్స్లోనే ఉంటుంది. ప్లస్ ఇది 100 ఫీట్ రోడ్ ఫేసింగ్. కంది నుంచి శంకర్పల్లి షాద్నగర్కి కనెక్ట్ అయ్యే రోడ్ అనమాట. ఇది ఎగ్జిస్టింగ్ 100 ఫీట్ రోడ్. ఈ 100 ఫీట్ రోడ్కే ఆనుకొని ఉంటుంది. సంగారెడ్డి సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దాటాక కాశీపూర్ అనే ఊరుంది. ఆ ఊరు దాటిన వెంటనే మనకి రైట్ సైడ్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది మనం ఎంట్రన్స్ నుంచి వచ్చేటప్పుడు వస్తున్నటువంటి 40 ఫీట్ రోడ్. సెంటర్లో ఉన్న 40 ఫీట్ రోడ్ కూడా ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదొక 40 ఫీట్ రోడ్ సెంటర్లో ఉంటుంది అనమాట. ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లైన్స్, ప్లాట్ నంబరింగ్, వాటర్ పైప్ లైన్ కనెక్షన్స్, ఫుట్పాత్, సీసీ రోడ్స్, అవెన్యూ ప్లాంటేషన్, ఎలక్ట్రికల్ లైన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. హెచ్పిఆర్ అవనీలో మొత్తం 4 పార్కులు ఉన్నాయి. ఇది ఒక మెయిన్ పార్క్. ఈ పార్క్లో చాలా డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. పార్క్కి ఇది ఒక ఎంట్రన్స్. మీకు ఇదంతా కూడా వాకింగ్ ట్రాక్. అలాగే ఆ సెంటర్లో కనిపిస్తున్నది గజీబో. అక్కడ చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి ఏదైనా చేసుకోవచ్చు. బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, ఈ గెట్ టుగెదర్ లాంటివి పెట్టుకోవచ్చు. ఇదేమో వాకింగ్ ట్రాక్లో వెళ్తున్నాను ఇప్పుడు నేను. గజీబో ఎంట్రన్స్ ఇది. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. దాదాపు ఒక 50 మంది ఇక్కడ కూర్చోవచ్చు అనమాట. అట్లా అంత ప్లేస్ ఉంది ఇది. ఈ పక్కనే అంతా కూడా ల్యాండ్స్కేప్ చేశారు. ఆ మట్టితో మీకు కనిపిస్తున్నది ఏదైతే ఉందో బాక్స్ టైప్లో, అది బీచ్ వాలీబాల్ కోర్టు. ఇది చూడండి, ఇది సిట్అవుట్. ఇక్కడ బీచ్ వాలీబాల్ కోర్టు. ఈ గజిబో పక్కన మీరు ఈ ఖాళీ ప్లేస్ ఏదైతే ఉందో అది చూస్తే, ఇందులో మీకు క్రికెట్ ప్రాక్టీస్, నెట్ ప్రాక్టీస్ అంటారు కదా, అది ఒకటి వస్తుంది. అలాగే హాఫ్ బాస్కెట్బాల్ కోర్ట్, ఇవి 2 కూడా ఇక్కడ వస్తాయి. ఇది మన గజీబో ఉన్న ప్లేస్లోనే, దానికి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. రైట్ సైడ్లో మీకు బీచ్ వాలీబాల్ కోర్టు. మనం హెచ్పిఆర్ అవని వెంచర్లో ఆల్మోస్ట్ బ్యాక్ సైడ్కి వచ్చాము. అక్కడ సెంటర్ రోడ్లో నుంచి మళ్ళీ ఒకసారి వ్యూ చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మీరు చూస్తున్నది హెచ్పిఆర్ అవని వాటర్ ట్యాంక్. దీని కెపాసిటీ ఓవరాల్గా చూసుకుంటే 3 lakh లీటర్స్. కింద మీకు ఒక 2 lakh లీటర్స్ వరకు కూడా వాటర్ స్టోరేజ్ ఉంటుంది. వాటర్ ట్యాంక్ టాప్లో 1 lakh లీటర్స్ వరకు వాటర్ స్టోరేజ్ చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా మీరు గమనిస్తే మీకు ఎక్కడ కూడా ఇంత మంచి క్వాలిటీ అనేది కనిపించదు. ఏదో నామకే వాస్తే చేస్తారు. కానీ ఇక్కడ మీరు గమనిస్తే, మీరు ఇక్కడికి సైట్కి వచ్చి చూస్తే మీకు ఆ క్వాలిటీ నేను ఏదైతే చెప్తున్నానో అది మీకు క్లియర్గా కనిపిస్తుంది. మీరు గమనించవచ్చు. దీని పక్కనే మనకి పార్క్ డెవలప్ చేస్తున్నాం. దాని లోపలికి వెళ్ళి చూద్దాం. పార్క్ డెవలప్మెంట్ వర్క్ అవుతూ ఉంది. 75% వర్క్ కంప్లీట్ అయింది. పార్క్ ఎంట్రన్స్ నుంచి మీరు చూసుకుంటే మీకు ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే కనిపిస్తుందో
అది మొత్తం కూడా సైకిల్ ట్రాక్ అనమాట. ఇది మొత్తం సైకిల్ ట్రాక్. నెక్స్ట్ దీని పక్కనే ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ అంతా ఇచ్చాము, అది క్రోటాన్ మొక్కలను ఇచ్చాము. అలాగే ఈ పక్కన మీకు కనిపిస్తున్నది ఏదైతుందో ఇది వాకింగ్ ట్రాక్ కింద వస్తుంది. ఇది పార్క్ మొత్తం కూడా మీరు వాక్ చేసుకోవడానికి వీలుగా డెవలప్మెంట్ ఇంకా చేస్తూ ఉన్నాం. ఈ మధ్యలో స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రియల్ స్టోన్సే. ఆ స్టోన్స్ని అలాగే ఉంచి ల్యాండ్స్కేప్ అంతా చేయడం జరిగింది. దానివల్ల ఇంకా అందం వచ్చింది పార్క్కి. సెంటర్లో ఈ రోజా మొక్కలు అలాగే కొన్ని క్రోటన్ మొక్కలు ఇట్లా ఇవ్వడం జరిగింది. అలాగే పార్కులో మధ్యలో పళ్ళ చెట్లు కూడా ఇచ్చామన్నమాట. దీనిలో మామిడి చెట్టు, అలాగే జామ చెట్టు, సీతాఫలం చెట్టు, ఇట్లాంటి మొక్కలన్నీ కూడా వస్తాయి దీనిలో. పార్క్ని ఒకసారి లాంగ్ షాట్లోంచి చూద్దాం. ఈ వెంచర్లోకి మొత్తానికి అతిపెద్ద పార్క్ ఏదైనా ఉందంటే ఇదే అనమాట. దీనిలో మంచి డెవలప్మెంట్స్ ఇస్తున్నాం. సైట్ విజిట్ చేసి మీరు ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా డైరెక్ట్గానే చూడొచ్చు. ఇప్పటి వరకు మీరు వెంచర్ డెవలప్మెంట్స్ అన్నీ చూశారు కదా. ఇప్పుడు మనకి ఇందులో ప్లాట్స్ ఎక్కడ అవైలబుల్ ఉన్నాయని చూద్దాము. యాక్చువల్గా ఈ వెంచర్ మొత్తం కూడా 29 acres ప్రాజెక్ట్. దీనిలో మేము ముందుగా అనుకున్నది 12 ఎకరాలు విల్లాస్ కోసం, అలాగే 17 ఎకరాలు ప్లాటింగ్ కోసం అన్నట్టు 2023లో ఈ వెంచర్ మొదలు పెట్టడం జరిగింది. అయితే మనం ప్లాట్స్గా 17 ఎకరాలు అనుకున్నాము. ఆ 17 ఎకరాల వెంచర్ని మేము విజయవంతంగా అమ్మేయడం జరిగింది. అయితే తర్వాత 12 ఎకరాలు విల్లాస్ ఏవైతే అనుకున్నామో ఆ విల్లాస్ కోసం కూడా మనం లాంచ్ లాంటిది పెట్టడం జరిగింది ఒక 8 నెలల క్రితం. అయితే విల్లాస్కి మనం అనుకున్నంత రెస్పాన్స్ రాకపోవడం, మార్కెట్ కండిషన్స్ సరిగా లేకపోవడం, గవర్నమెంట్ చేంజ్ అయి ఉండడం, డెవలప్మెంట్ ఎలా ఉంటుందో, హైదరాబాద్ గ్రోత్ ఎలా ఉంటుందో అని ఒక సందిగ్ధంలో ఉండడం వల్ల మాకు అంత రెస్పాన్స్ రాలేదు. అందువల్ల మేము ఏం చేసామంటే ఆ 12 ఎకరాల్లో ప్లాట్స్ కూడా అమ్మకానికి పెట్టాం. అందులో 70% ప్లాట్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు మనకి ప్రస్తుతానికి కొన్ని ఫ్రంట్ సైడ్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. దానిలో 200 and 300 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి ఈ లొకేషన్ మీకు ఉండేది అంటే వెంచర్ స్టార్టింగ్లోనే ఉంటాయి అన్నమాట. ఇవి మీకు ఏదైతే చూపిస్తున్నానో వీడియోలో అందులో మీకు 300 and 200 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ మీరు చూస్తున్నవే మనం ఇప్పుడు అమ్మకానికి పెట్టినటువంటి ప్లాట్స్లో కొన్ని అనమాట. ఈస్ట్ ఫేసింగ్ ఉన్నాయి, వెస్ట్ ఫేసింగ్ అవైలబుల్ ఉన్నాయి, కార్నర్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు ఈ వెంచర్కి ముందు అక్కడ కనిపిస్తున్నట్టు వైట్ కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో అక్కడే క్లబ్ హౌస్ కూడా వస్తుంది. ఇది 3 floor బిల్డింగ్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ 10,000 SFT వరకు వస్తుంది. దీనిలో స్విమ్మింగ్ పూల్ కూడా ఇస్తున్నాము, అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి, ఇండోర్ గేమ్స్ కూడా ఇస్తున్నాము, బ్యాంకెట్ హాల్ ఉంటుంది, రెస్టారెంట్ కూడా ఇస్తున్నాము, గెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. చిన్న చిన్న ఫంక్షన్స్ లాంటివి మీరు క్లబ్ హౌస్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీకెండ్ మీరు ఇక్కడ ఫ్యామిలీతో విజిట్ చేసుకోవచ్చు. మీ ప్లాట్ చూసుకున్నట్టు ఉంటుంది, అలాగే మీరు వీకెండ్ని స్పెండ్ చేసినట్టు కూడా ఉంటుంది. ఈ ప్లాట్స్ అన్నీ కూడా మీకు ఫ్రంట్లోనే ఉంటాయి. మీకు అక్కడ కనిపిస్తున్నది, ఎదురుగా కనిపిస్తున్నదే గేట్, మన హెచ్పిఆర్ అవని ఎంట్రన్స్ గేట్.
అక్కడి నుంచి జస్ట్ ఒక 150 to 200 మీటర్స్ వరకే ఉంటుంది ఈ ప్లాట్స్. ఇక వెంచర్ని మీరు గమనిస్తే మీకు లాస్ట్ వరకు చూపిస్తాను. అదిగో చూడండి, అక్కడ వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది కదా, అదే లాస్ట్ అన్నమాట. అంటే మనము చాలా ఫ్రంట్లో ఉన్నాము. బ్యాక్ సైడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినాయి, మీకు అక్కడ ప్లాట్సే లేవు. ఓన్లీ విల్లాస్ కోసం ఉంచిన ప్లాట్స్లోనే కొన్ని అవైలబుల్ ఉన్నాయన్నమాట మనకి ఇప్పుడు. సో మీరు ఇంత డెవలప్మెంట్ అన్ని చెప్పిన తర్వాత మీరు ఒకసారి ప్రైస్ గురించి ఆలోచించి చూడండి. మంచి క్వాలిటీ ఇచ్చి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీస్ అన్నీ ఇచ్చి ఇంత డెవలప్మెంట్ ఇచ్చాము కాబట్టి మీరు ఒకసారి ఊహించి చూడండి. మీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈ ప్రైస్ ఎంత ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ప్రైస్ మనం 35,000కి అమ్మాల్సినటువంటి లొకేషన్ అనమాట ఇది. కానీ మేము ప్రస్తుతానికి మంచి ఆఫర్లో 28,000 per square yard లెక్క ఇస్తున్నాము. పేమెంట్ మోడ్ని బట్టి దాన్ని కూడా నెగోషియేట్ చేస్తున్నాము. అయితే మా దగ్గర ఉన్నటువంటి ఇంకొక యూనిక్ ఫ్యూచర్ ఏంటయ్యా అంటే, ఎక్కడా కూడా మేము ఈ కార్నర్స్ కానివ్వండి, ఫేసింగ్ ఛార్జెస్ కానివ్వండి, 1 రూపీ కూడా తీసుకోము. కాబట్టి అది కూడా మీకు ప్లస్ అవుతుంది. ఒక మంచి ప్రాజెక్ట్, ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్, క్లబ్ హౌస్ లాంటి ఫెసిలిటీస్ ఉన్న ప్రాజెక్ట్, ఇన్వెస్ట్మెంట్కి డోకా లేని ప్రాజెక్ట్, ఎనీ టైం మీరు అమ్ముకోవాలన్నా కూడా ఈజీగా సేల్ అయ్యేటటువంటి ప్రాజెక్ట్. ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు ఇదే రైట్ టైం. సైట్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళకి కంపెనీ క్యాబ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మీకు పర్సనల్గా వెహికల్ కావాలన్నా పంపిస్తాం, లేదా మీరు సైట్కి వస్తారన్నా సైట్లో మా ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు, వాళ్ళు మీకు సైట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు 100% సాటిస్ఫై అయితేనే ప్రాపర్టీ కొనండి. నేను గ్యారంటీ ఇవ్వగలను, సైట్ విజిట్ చేశాక ఖచ్చితంగా మీకు ప్రాజెక్ట్ నచ్చుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రాపర్టీ క్లియర్ ఉంది, మంచి ప్రైస్లో దొరుకుతుంది, 100 feet రోడ్ ఫేసింగ్ ఉంది, బస్ ఫెసిలిటీ అవి కూడా ఉన్నాయి. దీనికి లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం మనం. హెచ్డిఎఫ్సి అండ్ యాక్సిస్ బ్యాంక్ నుంచి మీకు లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కసారి కాల్ చేసి సైట్ విజిట్ చేయండి. మీకు నచ్చితేనే, పూర్తిగా నచ్చితేనే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మిమ్మల్ని ఎవ్వరూ బలవంతం చేయరు. ఎందుకంటే ప్రాజెక్ట్ క్వాలిటీ వల్ల మీరు తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తారని మాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మేము ఇక్కడ మిమ్మల్ని పదే కాల్స్ చేసి మాట్లాడి విసిగించడం అట్లాంటిది ఏమి ఉండదు. సైట్ విజిట్ చేశారా, మీకు నచ్చితే సైట్ బుక్ చేసుకోవచ్చు. ఒక్కసారి అయితే సైట్ విజిట్ చేస్తారని ఆశిస్తూ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. నేను మీ సంజయ్ శ్రీపతి.